ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈ రోజున దేవుడు మరి ఒక తరుణము మిమ్మల్ని ప్రేమించి, నన్ను దీవించి, ప్రేమించి మరి మనకి అనుగ్రహించాడు. ఈ కృపావార్త ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు వందనాలండి. ఇంకా మీకు తెలిసిన వారికి తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగనే మీ అమూల్యమైన మీ ప్రార్థన సహాయాన్ని అనుగ్రహించండి. అలాగని మీకు ఏదైనా ప్రార్థన సహాయం అవసరమైతే మాకు కిందని కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను తప్పక మీకోసం ప్రార్థన చేస్తానండి. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిది. దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు మనము అనేక విధాలుగా మరి ధ్యానం చేసుకోవడానికి ప్రతి వారము కూడా ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలోని ఏది పవిత్రమైనది? వాక్యంలోని పవిత్రమైనవి, అపవిత్రమైనవి రెండు ఉన్నాయి. పవిత్ర జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. పవిత్రమైన మనుషులు ఉన్నారు, అపవిత్రులైన మనుషులు ఉన్నారు. అలాగనే పవిత్రమైనది ఏది, అపవిత్రమైనది ఏది? అయితే ఈ రోజున పవిత్రమైనది ఏదో తెలుసుకుంటే అపవిత్రమైనది ఏదో దానికి అదే తెలిసిపోతుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి మొదటిగా ఏది పవిత్రమైనది అని తెలుసుకోవడానికి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనమును చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానముతో దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క వాక్యము వింటున్న ప్రియులారా, దేవుడు తన సంఘము పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మహిమగల సంఘముగా ఉండాలని దానిని కొరకు తను తాను అప్పగించుకున్నారంట. అలాగనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచారంట. దేవుని మాటలు మనల్ని ప్రతిరోజు పవిత్రపరిచేవిగా ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రతిరోజు ఎలాగైతే ఉదయం లేచిన తర్వాత మరి బ్రష్ చేసుకుంటారు, స్నానం చేసుకుంటారు, మరి తాను మరి శరీర సంబంధమైన పవిత్రత చేసుకుంటారండి, పవిత్రపరుచుకుంటారు. అలాగనే ఆత్మకు కూడా పవిత్రత ప్రతిరోజు కావాలి. ఆ పవిత్రపరిచేది ఏదంటే వాక్యమనే ఉదక స్నానము. వాక్యము చేత మరి దేవుడు ప్రతిరోజు నీ ఆత్మను పవిత్రపరుస్తారు. ప్రతిరోజు ఆత్మకి కూడా దేవుని వాక్యం అనే నీళ్లతో స్నానం చేయించాలి అని వాక్యం చెప్తుంది. అలాగున నీ ఆత్మకు కలిగిన మలినాన్ని వాక్యము కడిగేస్తుందండి. ఆలోచించండి. మనిషి 3 విధాలుగా ఉంటాడు. 1 శరీరం, 2 మనసు, 3 ఆత్మ. ఎప్పుడైతే మనిషి పుడతాడో శరీరం ప్రారంభం అవుతుంది. మనిషికి ఎప్పుడైతే ఊహ వస్తుందో మనసు ప్రారంభం అవుతుంది. ఈ మనసుకి శరీరానికి ముందే ఆత్మ తల్లి గర్భంలోని ప్రవేశపెట్టాడు దేవుడు. ఆ ఆత్మే శరీరానికి మనసు వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ మనసు చివరిలో వచ్చిన ఈ మనసు ఏం చేస్తుందంటే శరీరంలో కోరికలు పుట్టిస్తుంది, శరీరాన్ని పాడు చేసే కోరికలు పుట్టిస్తుంది. ఆ శరీరం ద్వారా చేసిన పాపాన్ని బట్టి శరీరానికి శిక్ష రాదు, ఆత్మకు శిక్ష వస్తుంది. మనసుకు శిక్ష రాదు, శరీరానికి శిక్ష రాదు. కాబట్టి ఇక్కడ మనము శరీరానికి మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. మరి దేనికి ఇవ్వాలి అంటే ఆత్మకు. నీ ఆత్మకు మరణము లేదు. నువ్వు మరణించగానే నీ మనస్సు చచ్చిపోతుంది అక్కడికే. ఎప్పుడైతే మనిషి చనిపోతారో ఆ వెంటనే మనసు వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఆ మనిషి యొక్క మనసు పనిచేయదు.
రెండోది ఆ శరీరం చనిపోతుందో తీసుకెళ్ళి దాన్ని మట్టికి అప్పగించేస్తాం. దాని పని కూడా అక్కడికి క్లోజ్, అక్కడికి దానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. అయితే ఆత్మ నీకు తల్లి గర్భములోనికి ప్రవేశపెట్టక ముందే దేవుని దగ్గర ఉంది. దేవుని నుంచి తల్లి గర్భానికి వచ్చింది. తల్లి గర్భము నుండి నీ శరీరము ద్వారా మరి లోకంలోకి వచ్చింది. శరీరము మరి ఎప్పుడైతే సమాధి చేయబడిందో మరలా ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఎదుగో సంఘమును గాను తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా. అర్థమవుతుందండి? ఇక్కడ సంఘాన్ని లేక నిన్ను పోల్చి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతిరోజు నిన్ను పరిశుద్ధపరచాలని తన మాటలు వినిపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు వాక్యం చదివేవాడు తన ఆత్మకు స్నానం చేస్తున్నాడని అర్థం. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా సరే జ్ఞాపకం చేస్తాను. ఒక తాత తన మనవడితోని ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళది బొగ్గుల వ్యాపారం. ఆ బొగ్గుల వ్యాపారం అవడం చేత ఒకసారి తన మనవడిని పిలిచి మరి ఆ బొగ్గులతో నిండి ఉన్న ఆ మలినమైన సంచుల్ని ఉతకడానికి ఆయనకి పిల్లడికి మామూలు చెప్తే వినిపించుకోవడం చెప్పేసి, మరి నాన్న ఈ సంచి నిండా నీళ్లు తేరా చెరువు దగ్గరికి వెళ్ళాడు. సంచిలో నీళ్ళు ఎలాగొస్తాయి తాత అన్నాడు ఆయన. వస్తాయి నాన్న, ఒకసారి ప్రయత్నం చెయ్యు అన్నాడు. ఎప్పుడైతే ఈ బాబు ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళాడు, ఆ సంచిని నీటిలో ముంచాడు, తీసుకున్నాడు. వెంటనే గబగబా ఆ నీళ్లు కారగడం మొదలెట్టాయి. మరి ఈయన పరిగెత్తడం మొదలెట్టాడు తాత దగ్గరికి. చివరికి ఏమైందంటే తాత దగ్గరికి వస్తేప్పటికి చివరి నీరంతా కారిపోయింది, ఇక నీరు లేదు. ఏమిరా నీళ్ళు అన్నాడు తాత. కారిపోయి తాత అన్నాడు. అయ్యో, అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళవా అన్నాడు. ఏంటి తాత, అందులో నీళ్ళు రావు కదా అన్నాడు మనవడు. ప్రయత్నం చేయరా అన్నాడు తాత. సరే అని మళ్ళీ వెళ్ళాడు. అలాగా సుమారు 4-5 సార్లు అలాగ తిప్పించాడు తాత కావాలని. మనవడు ఇసుక్కుంటూనే తిరిగాడు. అయితే ఆ సంచి ఇన్నిసార్లు ఆ నీటిలో ముంచి తీయడం వల్ల నల్లగా ఉన్న సంచి కాస్త తెల్లగా మారిపోయింది. ఈ తాత యొక్క ఉద్దేశం ఏంటంటే, అది ఉతుకు అంటే ఉతకడు, అది శుభ్రం చేయమంటే చేయడు. అయితే ఇలాగా ఆటలాగా ఆడించినప్పుడు అది శుభ్రం అయిపోయిందంట ఆ సంచి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ ఆత్మను కూడా అలా పరిశుద్ధపరచాలని బొగ్గు లాంటి పాపాన్ని, మరి పాపంతో నిండిన నీ ఆత్మ సంచిని ఉతికించడానికి దేవుడు వాక్యమని ఉదక స్నానం చేత అందులో ముంచి తీసి అనగా ధ్యానం చేసి ఉన్నప్పుడు మరి ఆ యొక్క సంచి పరిశుద్ధమైపోద్ది. సంచి అనగా నీ ఆత్మ. ఇక్కడ సాదృశ్య రూపంగా చెప్తున్నాను, సంచుల్లోని ఆత్మలు ఉండవు. మళ్ళీ ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఆత్మను పరిశుద్ధపరచడానికి దేవుడు మరి ఎప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేయిస్తాడంట. రెండవది చూడండి, దేవుని యొక్క మాటలు అలాగనే కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ మాటలోని ఇలాగ వ్రాయబడి ఉంది. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇది అక్కడ ఉదక స్నానం అయితే ఇక్కడ అగ్ని స్నానం చేయిస్తున్నాడు దేవుడు. అక్కడ ఉదక స్నానం అయితే ఇక్కడ అగ్ని స్నానం. అదిగో మరొకసారి చదువుతున్న, మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమంట. అంటే ఒక కొలిమి ఉంటుంది, కొలిమిలోని మరి ఆ కంసాలి వారు ఏం చేస్తారంటే బంగారాన్ని కానీ వెండిని కానీ ఒక మూసలో, చిన్న మూస ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ మూసలో నేసి ఆ మధ్యలో పెట్టి మరి దానిని మరి నిప్పులతోని కరగజేస్తారు. కరగజేసినప్పుడు అందులోని ఏదైనా
మరి మురికి ఉన్నా మకిలి ఉన్నా అది కరుగుతున్నప్పుడు నిజమైన బంగారం పైకి తేలుతుంది, మట్టి గిట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ దేవుని మాటలంట 7 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి, వింటున్నారా, 7 సార్లు కరిగి 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 ఆ మట్టి అంతా తీయించేసిన ఒక వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో అంతకంటే పవిత్రమైనవి మన ప్రభు మాటలు. ఆ మాటలు నువ్వు వింటున్నప్పుడు నిన్ను పవిత్రపరుస్తాయి. నీ జీవితంలో ఉన్న ఏదైతే అపవిత్రత ఉందో, నీ జీవితంలో ఉన్న ఏదైతే మరి కల్మషం ఉందో, మకిలి ఉందో, మరి వాటన్నిటిని తొలగిస్తుందటండి. ఎందుకు అనంటే నా మాట అగ్ని వంటిది కాదా అని ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటున్నారు. ఆయన మాట అగ్ని. ఆ అగ్ని సమానమైన మాట నువ్వు వింటూ ఉన్నప్పుడు ఆ అగ్ని నిన్ను కాలుస్తుంది, ఆ అగ్ని నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ పెదవుల్ని కాలుస్తుంది, నీ ఆలోచనల్ని కాలుస్తుంది, నీ మాటల్ని పరిశుద్ధంగా మార్చడానికి మరి అగ్ని అవసరం. ఓసారి యోహాను సువార్తలోని చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నారో తన శిష్యులతో, ఇదిగో మొదటి వచనమే చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగెను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ 3వ వచనంని గట్టిగా చదువుతున్నాను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, ఫలింపని ప్రతి తీగెను మరి ఆయన తీసి పారవేస్తాడంట. ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలించేలాగా చూస్తాడంట ప్రభు. ఆయన మాటలు ఏం చేస్తాయంటే, ఫలించని ప్రతీది లేదా పనికి మాలిన ప్రతి తీగను, నీలో ఏదైతే ఉందో వాటిని తీసి కాల్చి వేస్తాడంట. ఆ కిందని రాయబడి ఉంది, అది వాటి అన్నింటిని పోగు చేసి వారు పొయ్యిలో వేస్తారని రాసి ఉంది. అంటే కాల్చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు నిన్ను. నీలోని వాక్యము లోపలికి వెళ్తున్న కొద్దీ దేవునికి అయిష్టమైనది దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు, దాన్ని కడుగుతూ ఉంటాడు. దేవుడికి నీకు చూపిస్తూ ఉంటాడు, దాన్ని కాలుస్తూ ఉంటాడు. దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు, దాన్ని నీలో నుంచి తొలగిస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని మాటలు పవిత్రమైనవి. అది వింటూ ఉంటే నీ ఆత్మ కడగబడుతుంది. అది వింటూ ఉంటే దేవుడు మట్టి మూసలో వేసి 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రమైన మాటలు కాబట్టి నిన్ను కూడా అలాగ పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు అంటాడు, ఈ నా మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, మరి ప్రతిరోజు దేవుని వాక్యముతో స్నానం చేస్తున్నావా? ప్రతిరోజు దేవునితో అంటు కట్టబడి మరి పనికి మాలిన తీగలను తీసి పారవేస్తున్నావా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఎందుకంటే ఆయన అన్నాడు ఒక మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చూడండి, ఆ మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఏమంటారంటే, ఇదిగో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉంది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వకాలపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎంత మంచి మాటలు రాస్తున్నారండి. మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మిమ్మల్ని పవిత్రపరచాలని ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్య ఉంచారు. ఇక రెండోది, పరిశుద్ధపరచబడి మాటలు విధానం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనకు నూతనమైన స్వభావాన్ని కలుగజేస్తాడని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే నూతనమైన స్వభావం మనకు కలుగుతుందో, మనము మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన యొక్క ప్రతి కదలిక పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. అందుకనే దేవుని ఆత్మకు లోబడి ఉండాలంట.
ఆయన మనకి నూతన స్వభావం కలుగజేస్తాడని తీతు పత్రికలో ప్రభు రాయిస్తున్నారు. ఈ రోజున నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని మాట, నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని ఆత్మ. చూడండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట, కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనములో యెహోవా యందలి భయము పవిత్రమైనదంటండి. మూడవది, ఒకటి ఆయన మాటలు పవిత్రమైనవి, రెండు ఆయన పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రంగా ఎప్పుడు ఉంచుతారు, మూడవది ఆయన యందలి భయము పవిత్రమైనది. రోజు కూడా దేవుని దగ్గర మనము భయం కలిగి ఉండాలి, భయపడుతూ ఉండాలి. దేవుని భయము మనల్ని రోజు పవిత్రపరుస్తుంది. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అలాగనే 119వ అధ్యాయంలోని మరి 38వ వచనములో ఇలాగా రాస్తున్నారు ప్రభు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. దేవుని యొక్క భయము మనుషుల్లోని స్థిరపడాలంట. భయం అంటే మరి ఎలాంటి భయం అంటే గౌరవంతో కూడిన భయము. ఈ పనికి మాలిన భయాలు చాలా ఉంటాయి. దేవుడు మనల్ని కొట్టేస్తాడేమో, తిడతాడేమో, నరకానికి వేసేస్తాడేమో, ఇలా చేసేవాడు కాదు నీ దేవుడు, నా దేవుడు. మన ప్రవర్తన బట్టే మనకి, మన క్రియలను బట్టే మనకి ప్రతిఫలమే. కానీ ఆయన ఎప్పుడు ఎవరికి కూడా అన్యాయంగా ఏది కూడా చేసే దేవుడు కాదు. ఆయన ప్రేమించే దేవుడు. ఇంకా నువ్వు లోబడితే నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను పాపముల నుంచి విడిపించే దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యందలి భయము, యెహోవా యందలి భయము పవిత్రమైనదంటే నిన్ను పవిత్రపరుస్తుంది. అందుకని నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నీ భయము చేత మరి నన్ను స్థిరపరిచయ్యా అని అడుగుతున్నాడు. భయము లేకుండాపోతే పాపము చేయడానికి మనిషి పరిగెడతాడు. భయం కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు, తను తాను భద్రం చేసుకుంటాడు. మరి అలాగున పాపానికి భయపడి మనల్ని మనం భద్రం చేసుకుందాం. అలాగనే 4వదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము అగుదుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రము పరచును. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. ఓ మనుషుడు మరి స్వాభావికంగా పాపి, మరి అప్పుడప్పుడు ఏదో విషయంలో ఏదో విధంగా పడిపోవడం సహజం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఇగో యోహాన్ పత్రికలోని ఈ పక్క అధ్యాయంలోనే చూడండి ఏమంటున్నాడు, ఇగో చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకే ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను ఒకవేళ పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుషుడు బలహీనుడు. మరి ఏ విషయంలో నేను ఒకవేళ పడిపోతే పాపిగా అలా ఉండిపోవాల్సిందేనా? కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏం చేయాలి అంటే, ఆయన వెలుగులోని నడిచి ఉన్న ప్రకారంగా మనము పాపము లేదని చెప్పుకుంటే మనమే మోసం చేసుకునేవారం అవుతాం. మనం పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆయనతోని అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. ఆయనతో కూడా వెలుగులో మనం సంచరిస్తాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపములు క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. అందుకనే మొదటిగా ఆయన మాటలు బట్టి, రెండవదిగా ఆయన ఆత్మను బట్టి, మూడవదిగా ఆయన యందలి భయమును బట్టి, నాలుగవదిగా ఆయన రక్తమును బట్టి మనల్ని పరిశుద్ధపరిచేవాడు, లేక పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఆయన మాటల చేత మనం స్నానం చేద్దాం. ప్రతిరోజు ఆయన ఆత్మ చేత మనం నడిపించబడదాం. ప్రతిరోజు ఆయన యొక్క భయములోను జీవిద్దాం. ప్రతిరోజు ఆయన యేసు రక్తాన్ని మన మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ఎదుగో యేసయ్య రక్తము మనల్ని సమస్త విధములైన పాపముల నుండి పవిత్రపరిచేదిగా ఉంది. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఏవి పవిత్రమైతే అంటే నీ మాటలు పవిత్రమైనవి, ఏవి పవిత్రమైనవంటే నీ ఆత్మ పవిత్రమైనది, ఏవి పవిత్రమైనవంటే నైనా నీ అందరి భయము పవిత్రమైనది. ఇలాగ నైనా మమ్మల్ని పవిత్రపరిచే వాటిని ప్రభువా మేము నైనా అంగీకరించడానికి సహాయం చేయండి. నీ కృప చేత మమ్మల్ని పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, నైనా నీతిమంతులుగాను, నైనా నీ రాకడలో నిందారహితులుగాను నిలవబెట్టి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి, వందనాలు.